My dear youth, students of India and the world, welcome all to ధ్యాన యువ. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో వర్చువల్ గేమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. చిన్ననాటి నుండి మనకు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 21st సెంచరీ ఎరాలో ఉన్నాగా. 21st సెంచరీ ఎరా గేమ్స్ అంటే వర్చువల్ గేమ్స్, రైట్. బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మరి ఆ వర్చువల్ గేమ్స్ యూత్కి స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడతాయి, సో దానితో ఏమైనా ఎదగొచ్చా, ఏమైనా నష్టాలు ఉన్నాయా అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుందాం. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, స్పిరిచువల్ కౌన్సిలర్ శ్రీకాంత్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. సార్ ఏంటి సార్ వర్చువల్ గేమ్స్? ఇండోర్ గేమ్స్ ఉన్నాము, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాము, ఈ వర్చువల్ గేమ్స్ ఏంటి? ఎస్, ఇప్పుడు మీరు అన్నారు కదా 21st సెంచరీలో ఉన్నాం అనేసి. సో అంచేత మన గేమ్స్ అన్నీ కూడా చాలా వర్చువల్గా ఉంటాయి. అంటే ఆర్టిఫిషియల్ గేమ్స్ అనమాట. అంటే ఇవి రియల్గా ఉండవు, కానీ దీన్ని ఆర్టిఫిషియల్గా మన పెద్ద పెద్ద స్క్రీన్స్ ద్వారా మనం ఆ గేమింగ్ ఆడుకోవడం ద్వారా మనం తెలుసుకుంటాం అనమాట. అంటే సపోజ్ ఒక బైకర్ గేమ్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, పెద్ద స్క్రీన్లో ఆ రోడ్ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒక టెంపరీ ఒక బైక్లో ఉంటారు, ఇలా మూవ్ అవుతున్న కొద్దీ ఆ గేమ్ కూడా అలా మూవ్ అవుతూ ఉంటుంది, రోడ్ అలా మూవ్ అవుతూ ఉంటుంది. అంటే మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందంటే కనుక ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే అందులో మనం ట్రావెల్ చేస్తున్నట్టు కైనెస్టిక్ ఫీలింగ్ వస్తుంది. కైనెస్టిక్ అంటే ఫీలింగ్తో ఆ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఇది కొన్ని ఓన్లీ గేమింగ్ ఒకటే కాదు, దీంతో పాటు కొన్ని షూటింగ్ గేమ్స్ ఉంటాయి. అంటే ఏదో కొన్ని మన ఎక్కడో అడవిలోకి వెళ్ళాం, ఒకటేదో రకరకాల ఇన్సెక్ట్స్ అని మన పైన అటాక్ చేస్తూ ఉంటాయి. మన దగ్గర ఒక వర్చువల్ గన్ ఉంటుంది, ఆ గన్తో స్పైడర్ని కొట్టాలన్నమాట. తనే ఆ గన్ను పేలుస్తున్న ఫీలింగ్ వస్తుంది మనకి. అలాంటి వర్చువల్ గా ఉంటుంది. అదొక వేరే ప్రపంచం అన్నమాట. సో ఇలాంటివన్నీ గేమ్స్ అన్నీ కూడా మరి ఇవాళ యువత ఆడుతున్నారు. సో ఇవాళ మన ప్రోగ్రామ్ ఏంటంటే మరి ఇలాంటి భయంకరమైన గేమ్స్ ఆడుతున్నారు. అంటే మీరు బైకింగ్ గేమ్ లో ఉంటే కనుక చాలా స్పీడ్ గా వెళ్ళాలి. ఇది అంటే కొంతవరకు పర్వాలేదు, కొన్ని మంచి మంచి సీనరీస్ దాంట్లో కనిపిస్తాయి, అది ఒక రకమైన. ఇంకో కిల్లింగ్ గేమ్స్ అంటే కనుక ఎవరో అటాక్లు చేస్తూ ఉంటారు, మనం కిల్ చేయాలి అంటే గన్ పెట్టుకుని వర్చువల్ గన్తో వాటిని చంపేసేయాలి. అంటే నథింగ్ బట్ ఆ ఇమాజినేషన్లో ఆ మైండ్లో అన్నెసెసరీ సైకలాజికల్ డిజార్డర్స్ని ఇంప్లాంట్ చేసినట్టే కదా, అంతే, వాంటెడ్లీ. ఎస్. మరి ఇలాంటి వర్చువల్ గేమ్స్ ఎందుకు ఆడుతున్నారు, మరి దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, మరి అసలు ఆడాలా ఆడకూడదా అన్నది, నష్టాలు కావాలి మెయిన్. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా నష్టం గురించి చూసుకుందాం. సో ఎప్పుడైతే ఈ రియలిస్టిక్ వరల్డ్లో, అంటే రియలిస్టిక్గా మనం ఒక కార్ డ్రైవ్ చేస్తాం, లేకపోతే మోటార్ బైక్ డ్రైవ్ చేస్తాం అంటే కనుక ఆ ప్రపంచం వేరేగా ఉంటుంది. వర్చువల్లో ఏంటంటే కనుక అక్కడ పడిపోయినా కానీ మీకు నష్టం లేదు, మహా అంటే కనుక గేమ్ ఓడిపోతారేమో. కానీ రియల్ వరల్డ్లో వస్తే కనుక సేమ్ అలాంటి స్పీడింగ్తో మీరు వెళ్ళారనుకోండి, ఒక 120, 140 స్పీడ్తో వెళ్ళారంటే కనుక దేనైనా గుద్దుకుంటే కనుక స్పాట్ డెత్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మళ్ళీ ఇంకొక ఛాన్స్ దొరకదు మీకు. కానీ వర్చువల్లో పడినా మళ్ళీ లేస్తాం, మళ్ళీ రియల్ గా పడితే ఉండదు. ఒకవేళ వర్చువల్లో తల ఎగిరిపోయినా ఇంకో తల పెట్టేస్తాడు గ్రాఫికల్ డిజైనర్. ఇక్కడ పోతే నీకు వినాయకుడి లాగా ఇంకో తల రాదురా బాబు అని తెలియాలి ఇప్పుడు. ఎస్. సో కానీ మన పిల్లలు ఎందుకు ఇంత ఆకర్షితంగా అవుతున్నారంటే కనుక రియల్ లైఫ్లో వాళ్ళకి చాలా కొంతమంది అంటే దీనికి ఎందుకు ఆకర్షితం అవుతున్నారంటే రియల్ లైఫ్లో వాళ్ళకి ఏమీ అంటే కొంతమంది స్ట్రెస్ రిలీఫ్ కోసం, స్ట్రెస్ బస్టర్ కోసం అని కొంతమంది, టైం పాస్ చేద్దామని కొంతమంది, మరి అంటే కొత్తగా ఆ విజువల్స్ అది చాలా బాగుంటాయి, అది చాలా మనోహరంగా ఉంటాయి అనమాట. మూవీస్ చూస్తూ ఉంటే లోపల ఒక లేమి, ఒక ఇన్సెక్యూరిటీ, నేనేం చేయలేకపోతున్నాను అనేది కూడా దాన్ని ప్రోత్సహిస్తుంది కదా సార్. ఓహో నేను అక్కడ అంటే కొద్దిసేపు ఏదో హయ్యర్ వరల్డ్ ఎక్కడో ఏదో చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు కదా. ఎస్. లోపల లేమి కూడా దీనికి కారణమే కదా. అదే మనం చెప్పుకుంటున్నాం కదా, ఫస్ట్ బోర్డమ్ నుంచి బయటకు రావడానికి నంబర్ 1. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఒక 10 స్పైడర్లు చంపితే ఇన్ని వస్తుంది కదా, ఇంకో 20 స్పైడర్లు చంపితే ఇంకా ఎన్ని వస్తుంది, లేకపోతే వీళ్ళని చంపితే ఎలా వస్తుంది. సో ఇలాంటి ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. థ్రిల్ అన్నది తెలుసు, థ్రిల్ కోసం. దాని తర్వాత ఏంటంటే స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి. రైట్. మరి రియల్ వరల్డ్ లో ఎన్నో సమస్యలు ఉంటాయి.
ఆ సమస్య నుంచి బయటకు రావడానికి ఏం చేయాలంటే ఇలాంటి గేమ్స్ ఆడితే కొంచెం టైం కిల్ అవుతుంది, ఆ సమస్యల నుంచి కొంచెం విముక్తి కలుగుతుండడానికి ఒక టెంపరీ సొల్యూషన్ లాగా ఇవాళ యువత ఇది ఒక మార్గం కింద ఎంచుకుంటున్నారు. అంటే ఏజ్డ్ పీపుల్ అందరూ టీ కాఫీ తాగి రిలీఫ్ అయితే ఎస్, నేటి యువత వర్చువల్ గేమ్స్ ఆడి రిలీఫ్ అవుతున్నారు అంటారా? అంతే. ఇప్పుడు కాఫీ టీలో తాగితే కనుక మనకి డోపమైన్ లెవెల్స్ ఎలా అయితే యాక్టివేట్ అవుతాయో, అంటే టెంపరీగా మనం చాలా రిఫ్రెష్ గా అనిపిస్తుంది చాలా మంది ఆ మినిట్ లో అది అది ఆ క్షణంలో కొంతసేపు 1 hour వరకు టెంపరీగా మన నర్వ్ సిస్టమ్స్ అన్న కూడా బూస్ట్ అవుతుంది. సేమ్ ఈ వీడియో గేమ్స్ ఆడితే కనుక ఒక సైకాలజీ పరంగా చూస్తే కనుక ఆ డోపమైన్ లెవెల్స్ అన్నది యాక్టివేట్ అవుతాయి అనమాట. టెంపరీగా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. అంటే దీని మూలంగా అంటే ప్రతి ఒక్క దానికి కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. పాజిటివ్ ఆస్పెక్ట్స్లో చూస్తే కనుక అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనలిటికల్గా కొంతమంది స్టూడెంట్స్ ఆడుతున్న వాళ్ళు కొంచెం చాలా యాక్టివ్గా ఉన్నట్టుగా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది వాటి వల్ల. దానివల్ల కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది. అంటే అక్కడ స్ట్రెస్ రిలీఫ్ అయ్యి మిగతా వర్క్ మీద ఫోకస్ చేయడం కానీ, లేకపోతే తర్వాత కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి. అనలిటికల్ గా కొన్ని మనం అనలిటికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు కదా, వీళ్ళు చాలా తొందరగా ఆన్సర్ చేయగలుగుతారు. అంటే తొందరగా ఓకే ఈ బైక్ లో వెళ్తున్నాం, ఇలా దారులు తీసుకుంటే కనుక బతకచ్చాము, అది కొన్ని డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు కదా. అచ్చా క్రియేటివిటీ వైడెన్ అవుతుంది. ఒక రకంగా చూస్తే ఒక రకంగా క్రియేటివిటీ అన్నది వైడనింగ్ అవుతుంది. అదేమో ఏంటంటే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్ లో కొన్ని ఉన్నాయి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ లో చూస్తే కనుక ఎక్కువ ఆడడం మూలంగా మనకి ఏంటి స్ట్రెస్ లెవెల్స్ అన్నది ఎక్కువ అవుతుంది. తగ్గించుకోవడానికి చూసే గేమ్ పెరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే మరి ఏంటి స్టడీస్ దాన్ని ఆ స్ట్రెస్ నుంచి బయట రావడానికి 5-6 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ సబ్జెక్ట్స్ చదవడం కోసం అనేసి దాని నుంచి ఎస్కేప్ అవడం కోసం గేమ్లో వస్తున్నారు. ఈ గేమ్లో ఎక్కువసేపు ఆడితే ఏంటంటే మళ్ళీ స్ట్రెస్ అవుతుంది కదా. టూ మచ్ ఆఫ్ థింకింగ్, టూ మచ్ ఆఫ్ లాజిక్. ఎస్, ఎందుకంటే మీరు గేమింగ్ లో ఆడాలంటే మీరు నెగ్గడం కోసం ఆడుతున్నారు. అక్కడ మీతో పాటు 2-4-5 బైకర్స్ ఉంటారు, అందరినీ చేసుకుంటూ వెళ్ళాలి. అదొక సార్ కాంపిటీషన్ కంపారిజన్ బిగిన్ అవుతుంది అక్కడ. ఎస్, బయటనే అసలు బీభత్సమైన కంపారిజన్ ఉంది, అక్కడ ఇంకా డేంజరస్ కదా. ఎస్, ఓ మై గాడ్. ఇది సైకలాజికల్ డిజార్డర్ కి దారి తీస్తుందా సార్? ఎస్, ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఈ వర్చువాలిటీకి రియాలిటీకి డిఫరెన్స్ తెలియదు చాలా మందికి. ఎందుకంటే మనం ఇక్కడ ఈవెన్ మాల్స్లో వాటిలో ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళు తీసుకెళ్తే అంటే పిల్లలేమో అల్లరి చేస్తున్నారనేసి సరే నువ్వు వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉండు, మేము కొంచెం అలా తిరిగి వస్తామనేసి అంటారు. సో వీళ్ళు కంటిన్యూస్గా 4 గంటలు 5 గంటలు దానికి ఒక టికెట్ తీసుకుని అలా ఆడుకుంటూ ఉంటే తర్వాత ఏమవుతుందంటే కనుక ఎగ్జర్షన్ అది చాలా ఎక్కువ అయిపోతుంది. దీని సైడ్ ఎఫెక్ట్స్గా ఏంటంటే స్థూలకాయం రావడం, తర్వాత ఎక్కువ హెడేక్స్ రావడం, దాని తర్వాత కళ్ళు నొప్పి రావడం, తర్వాత బ్రెయిన్లో కూడా డిజార్డర్ రావడం, స్పెట్స్ రావడం. సో దాని మూలంగా మళ్ళీ డయాబెటీస్కి దారి తీయడం చిన్నపిల్లలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్లో వస్తున్నాయి అన్నమాట. అంటే ఇల్ హెల్త్ అన్నది ఫిజికల్ మెంటల్ ఇల్నెస్ కి దారి తీస్తుంది. కొంచెం ఆడొచ్చు, ఒక 1/2 hour 1 hour మ్యాక్సిమం. టైం లిమిట్ ఉండాలి. అదే తప్ప గంటల తదుపరి అదే ఆడుతుంటే కొంతమంది ఇప్పుడు ఐబాక్స్ అనేసి ఇంట్లో తీసుకొస్తూ ఉంటాయి. ఇంట్లోనే పెద్ద స్క్రీన్స్లో పెద్ద సౌండ్స్తో అది ఎక్కువ ఎప్పుడు చూసినా కానీ ఆ వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఆ వీడియో గేమ్స్ ఆ వర్చువల్ గేమ్స్ ఆడుతుంటే మళ్ళీ వాళ్ళకి ఏంటంటే కనుక ఈ వర్చువల్ అంటే కనుక లేనిది ఉన్నట్టుగా దాంట్లో చూపించబడుతుంది. ఇల్యూషన్ లాగా. ఆ ఇల్యూషన్ వరల్డ్లో వెళ్తున్న కొద్దీ ఇంకా రియల్ వరల్డ్ అనేది ఇష్టంగా ఉండదు వాళ్ళకి. ఆ వర్చువాలిటీలోనే ఉండాలనుకుంటారు. రియల్ వరల్డ్ అంతా కిక్ ఉండదు. అంటే ఇప్పుడు డ్రీమ్ కి రియాలిటీకి చాలా పెద్ద స్పేస్ ఉంటది కదా, ఆ స్పేస్ ఇష్టం ఉండదు వీళ్ళకి. ఎస్, అంటే ఒకసారి మీకు ఆ వర్చువల్ లైఫ్లో ఉండడం, ఆ వర్చువల్ గేమ్స్లో ఆడడం అది ఇంట్రెస్ట్ అయిపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఐసోలేటెడ్గా అయిపోతారు. అంటే జనాల్లోకి వెళ్ళడం ఇష్టపడరు. మనం వదిలేస్తే చాలా మేము శుభ్రంగా గేమ్స్ ఆడుకుంటాం కదా, తల్లిదండ్రి మాట వినే స్థాయికి వెళ్ళరు, కాలేజీకి వెళ్ళాలనిపించదు, ఏదైనా ఒక గోల్ పెట్టుకోవాలనిపించదు. సో ఈ విధంగా కూడా ఒక యువతని డిస్ట్రాక్ట్ చేస్తుంది, గోల్ నుంచి డిస్ట్రాక్ట్ చేస్తుంది. వావ్. సో ఈ విధంగా ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక తల్లిదండ్రి లెవెల్లో కానీ ఒక కాలేజ్ లెవెల్లో కానీ వీళ్ళందరూ కూడా మరి ఫేస్ అవుతున్న ప్రాబ్లం ఇది. మెయిన్గా పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేయలేక మొబైల్ ముందుకు ఇవ్వడం అనేది పెద్ద ప్రమాదం. వాడికి తెలియదు కదా, మనమే ఇచ్చాం, ఆన్ చేసి ఇచ్చేది మనమే చిన్నప్పుడు. ప్రతి పేరెంట్ ఇస్తేనే వాడు పట్టుకున్నాడు, వానంతట వాడు టెక్నాలజీని గ్యాడ్జెట్స్ని లాక్కోలేదు. ఏమంటారు సార్? అంతే, కరెక్ట్. వాడిని కంట్రోల్ చేయలేక ఆన్ చేసి ముందర పెట్టేస్తుంటాం. ఇప్పుడు ఆన్ చేసి ఇచ్చేసాం,
వాడు ఆపమంటే వాడు చేయడం, మనం ఇప్పుడు చేయలేని పరిస్థితి అలా అయిపోయింది, తయారైపోయింది. ఇప్పుడు మొబైల్ అన్నది ఒక అంశం అవుతే, ఈ వర్చువల్ గేమ్స్ అన్నది ఇంకో లెవెల్ అనమాట, నెక్స్ట్ లెవెల్ ఇది. అంటే ఆ వర్చువల్ వరల్డ్లో ఉండడం, అక్కడే ఉండడం అలవాటు అయిపోతే కనుక చాలా కష్టం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోషల్ మీడియాలో ఒక యూత్కి ఒక 7-8 అవర్స్ దాంట్లో, లేకపోతే ఒక 6 అవర్స్ ఆ ఒక సోషల్ వరల్డ్లో సోషల్ మీడియాలో ఉండడం అలవాటు అయిపోతే కనుక తర్వాత రియల్గా ఉండే ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆ రియల్ ఫ్రెండ్ కూడా సోషల్ మీడియాలో వచ్చి అదే రియల్ ఫ్రెండ్స్ మాట్లాడితే కిక్ ఉండదు, వానికి ఎగ్జైటింగ్ ఉండదు. ఎస్, అక్కడ లేని అన్ని టైప్ చేస్తే దాంట్లో చాలా మటుకు ఇమోషన్స్ ఇలా ఎమోజీస్ పెట్టి, ఇమోషన్స్ ఎమోజీస్ అంటారు, మోజీస్ పెట్టి, లైక్ అంటే కనుక ఒక ఫింగర్ అది పంపిస్తే, సో అంచేత ఒక పోస్ట్ పెడితే కనుక కనీసం దానికి ఒక 70-80 లైక్లు కొట్టాలన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళకి ఒప్పందం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక పోస్ట్ పెడతాను, మీరు నాకు లైక్ కొట్టాలి, ఇది ఒప్పందం అనమాట. కొట్టకపోతే కనుక వెంటనే ఫోన్ వచ్చేస్తుంది మీకు, మీరు ఎందుకు లైక్ కొట్టలేదు, నేను ఇందాకంచి నీ పోస్టులు పెట్టాను కదా, ప్రతిరోజు మీరు లైక్ చేస్తున్నారు కదా, మరి ఈ పోస్ట్ ఎందుకు లైక్ చేయలేదు, ఐ వాంట్ అన్ ఎక్స్ప్లెనేషన్ అని ఇలాంటి కాల్స్ కూడా ఈ మధ్యన యువతుల్లో వస్తున్నాయి. ఫిజికల్ గా నువ్వు నన్ను లైక్ చేసినా పర్వాలేదు, లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ నా పోస్ట్ మాత్రం లైక్ చేయాలి. ఇది డేంజరస్ సైకాలజీ కదా సార్, చాలా డేంజరస్ సైకాలజీ. సో అంటే సైకాలజిస్టులకి పండగ ఇప్పుడు, ఇక మనకు సైకాలజిస్టులకే పండగ ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇలాంటి ఈ ఒక ఫీచర్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా పేరెంట్స్ వాళ్ళు తీసుకొచ్చి మా అబ్బాయి ఈ సోషల్ మీడియాలో ఇమ్మర్స్ అయిపోయారండి అనేసి చెప్తున్నప్పుడు కూడా వాడంక వీడియో గేమ్స్ లో ముమ్మరంగా ఆడుకుంటూ ఉంటాడు అనమాట. సో అలాంటి పర్సన్ తో మనం ఏం చెప్పగలుగుతాం? పిల్లవాడి గురించి చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? అవునవును. ఓ మై గాడ్. సో అంచేత ఇది వేరే ఒక ధోరణికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాంటి తరుణంలో మరి పేరెంట్స్ వాళ్ళ మెయిన్ రోల్ ఉంటుంది. ఎందుకంటే ఒక పిల్లవాడు మన పుట్టినప్పటి నుంచి కనీసం ఒక ఏజ్ వచ్చేంత వరకు, ఒక 18 years వచ్చేంత వరకు, మన మెచ్యూర్ లీగల్ ఏజ్ అంటే 18 years అని చెప్తున్నాం. కనీసం వాళ్ళు ఆ ఏజ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రియే వాళ్ళు ఒక బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు స్పీడింగ్ చేసి ఎవరిని యాక్సిడెంట్ చేస్తే కనుక ఇమీడియట్గా మరి ఈ లీగల్ సిస్టమ్ ఎవరిని పట్టుకుంటుంది? పేరెంట్స్నే పట్టుకుంటుంది. ఎందుకంటే మన ఇండియాలో అది రావాలి సార్. ఎస్, వేరే కంట్రీస్లో ఉంది. సింగపూర్లో నా ఫ్రెండ్ ఉన్నప్పుడు పిల్లవాడు స్కూల్లో వేరే పిల్లవాడిని కొడితే చాలు పేరెంట్స్ని పిలిచి పనిష్మెంట్. భారతదేశంలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా నేనైతే. ఎస్, ఎందుకంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు అది తల్లిదండ్రి బాధ్యతే కదా. మన తల్లిదండ్రి వాళ్ళ బాధ్యత తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? రైట్. అంచేత ఇక్కడ పేరెంట్స్ రోల్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వర్చువల్ గేమ్స్ ఆడిపిస్తున్నప్పుడు తల్లిదండ్రికి తెలియాలి ఫస్ట్ అసలు ఎలాంటి గేమ్స్ పిల్లలు ఆడుతున్నారు, దీనివల్ల ప్రమాదం ఎంతవరకు ఉంది. మంచి అన్నది మనకి తక్కువ ఉంటుంది, తక్కువ శాతం. ఇలాంటి దాంట్లో మంచి ఉంటుంది కానీ తక్కువ శాతం ఉంటుంది. రెండు వైపులు ఉంటుంది సార్, పదునున్న కత్తి. కాకపోతే ఏది ఎలా వాడాలో తెలియజేయాలి కదా. ఇంట్లో ఉన్నది తినడం వాళ్ళకి. ఇంకోటి ఇక్కడ మెయిన్ ఏంటంటే పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త. మనం పేరెంట్స్ గురించి వచ్చింది కాబట్టి చర్చించాల్సిందే ఇది. మనం ఏమనుకుంటున్నాం, పేరెంట్స్ డిసిప్లిన్ నేర్పియాలి పిల్లలకి అనుకుంటున్నారు. వాకే బాగానే ఉంది. ఏమి డిసిప్లిన్ అంటే బాతింగ్ ఎందుకు చేయాలి, ఫుడ్ ఎందుకు తినాలి, ఇవన్నీ ఓకేనే. వాడు చేస్తున్నాడు, 10th వరకు డిసిప్లిన్డ్గా చేస్తున్నాడు, యూనిఫామ్ వేసుకుంటున్నాడు, పొద్దున్న టిఫిన్ చేస్తున్నాడు, లైన్లో నిలబడి వెళ్తున్నాడు. ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత అంటే డిసిప్లిన్ కాదు, సెల్ఫ్ డిసిప్లిన్ నేర్పియాలి పిల్లల్ని. ఇక్కడ ఇది స్నానం నువ్వు చేయించినావు రైటే, స్నానం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఫుడ్ టైంకి తినడం వల్ల నీ డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. మొబైల్ని వాడడం వల్ల నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఆ పని తాను ఎందుకు చేయాలో తెలుసుకునేంత వరకు పేరెంట్స్ మానిటర్ చేయాలి అనేది లేటెస్ట్ రీసెర్చ్ చెప్తుంది సార్. కరెక్ట్. అది వాళ్ళు డిసిప్లిన్ ఇచ్చేసాం అనుకుంటున్నారు. సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చే వరకు మా పిల్లలు ఏమి మొబైల్ ఇచ్చినా మిస్యూజ్ చేయరు అని నమ్మకం వచ్చేంత వరకు పిల్లల్ని మానిటర్ చేయాలి. అలాగే చేయాలి. అది పేరెంట్స్ అనే వాళ్ళు ఇప్పుడు 100% మీ పిల్లల మీద ఫోకస్ చేయనప్పుడు మీరు సంపాదించిన డబ్బు, మీరు ఇచ్చే టైం అన్నీ వృధా. వండర్ఫుల్ సార్, దిస్ ఈస్ ద లేటెస్ట్ సర్వే. డిసిప్లిన్ నుండి సెల్ఫ్ డిసిప్లిన్ వరకు తీసుకెళ్ళాలి పిల్లల్ని. చాలా మందికి పేరెంట్స్ లో ఏంటంటే కనుక హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తుంటారు. వాళ్ళిద్దరూ ఆఫీస్ నుంచి వచ్చేసరికి పిల్లాడు అప్పటికే స్కూల్లో లేకపోతే కాలేజెస్ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చేసి ఇంట్లో ఉంటాడు.
ఈ ఇంట్లో ఏం చేస్తాడు, సరే నువ్వు వీడియో గేమ్స్ ఆడుకుంటూ లేకపోతే మొబైల్ చూసుకుంటూ ఉండు, లేకపోతే టీవీ చూసుకుంటూ ఉండు, ఇది లేకపోతే కంప్యూటర్ ఉంటుంది, కంప్యూటర్లో ఆడుకుంటూ ఉండు, ఏదో చేసుకుంటూ ఉండు అనేసి అంటారు. ఏదో అలాగే ఎంగేజ్ చేయాలి, ఎటుపోతాడో ఏంటో తెలియక. అది ఇప్పుడు పేరెంట్స్ కి పిల్లలకు డైరెక్షన్ ఇవ్వడం తెలియక, ఎస్ ఇది బ్లంట్ ట్రూత్. బ్లంట్ ట్రూత్ ఏంటంటే పేరెంట్స్ కి పిల్లల్ని ఎంగేజ్ చేయడం తెలియదు, అది నేర్చుకోవాలి పేరెంట్స్. ఎస్ సో ఇందులో వీడియో గేమ్ పేరుతో మనం ఆర్ట్ ఆఫ్ పేరెంటింగే చెప్పాలి సార్. ఎస్ అదే, ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ మనం చెప్పుకున్నట్టుగా పేరెంట్స్ సరైన గైడెన్స్లో ఇస్తే పిల్లలు కూడా ఆ సరైన ట్రాక్లో వెళ్ళగలుగుతారు. మీరు అన్నట్టుగా సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది నేర్చుకుంటారు. అంటే నువ్వు ఈ టైం నుంచి ఈ టైం వరకు సరే ఒక వీడియో గేమ్స్ ఆడుకుంటావు, 1 hour ఆడుకో, దాని తర్వాత ఈ టైం నుంచి ఈ టైం వరకు సరే మ్యూజిక్ నేర్చుకో, మ్యూజిక్ క్లాసులకి వెళ్ళు, అది ఈ టైం నుంచి ఈ టైంలో బయటకు వెళ్ళి ఆడుకో. సో ఇలాంటివన్నీ వాళ్ళకి ఒక డిజైన్ చేసి ఇస్తే కనుక ఫ్యూచర్లో వాళ్ళంతా ప్లానింగ్ వాళ్ళే చేసుకుంటారు. రైట్. ఇప్పుడు కొంత టైం వరకునే పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటారు, దాని తర్వాత అంతా ఇంకా లైఫ్ వాళ్ళే లీడ్ చేయాలి కదా. ఎస్. అలాంటి ఆ ఇండివిజువాలిటీ వాళ్ళని నేర్పగలిగితే వాళ్ళ రియల్ లైఫ్లో వాళ్ళు సరిగ్గా వాళ్ళు అంటే జీవించగలుగుతారు. రైట్ సార్, ఇది ఒక పక్కన. ఎస్. ఇప్పుడు ఇటువైపు వద్దాం. ఆల్రెడీ పిల్లలు ఎల్డర్ అయిపోయారు, ఎస్, వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయి, వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? ఎస్. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేయాలో చెప్పాం, అది చిన్నప్పుడు. Yes. చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ అయితే ఈ విధంగా ఆచరించాలి. ఎస్. మరి ఎదిగిన పిల్లలు ఆల్రెడీ టీనేజ్ దాటారు, ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేసారు, Yes. ఆల్రెడీ వాడుతున్నారు మొబైల్స్, ఎస్. వర్చువల్ గేమ్స్ ఆడుతున్నారు, వీళ్ళు ఇప్పుడు నుంచి ఏం చేయాలి? ఎస్, ఆల్రెడీ వర్చువల్ గేమ్ అంటే ఆల్రెడీ 18 years ఆఫ్ ఏజ్ వచ్చేసిందంటే కనుక దే ఆర్ లీగల్ అండ్ దే హ్యావ్ ది ఆప్షన్ టు ఓట్ ఆల్సో. అంటే ఓటు హక్కు కూడా వాళ్ళకి వచ్చేసింది. ఓటు హక్కు ఎందుకు ఇచ్చారు అంటే ఎవరినైనా సరి అయినవి ఎంపిక చేసుకునే మెచ్యూరిటీ ఉంది అన్న ఉద్దేశంతో ఇచ్చాం. ఎవరైనా విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు కూడా మీ పిల్లల గురించి ఏమైనా అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగొచ్చు. ఎస్ సార్. ఎస్. సో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన మెజరు, తర్వాత వర్చువల్ గేమ్ వల్ల నష్టాలు, లాభాలు కూడా ఉన్నాయి. ఎస్. సో దీన్ని విద్యార్థులు, యువత ఉపయోగకరంగా వాడాలంటే తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటివి సార్? ఎస్, ఒక 5 points మనం చెప్పుకోవచ్చు. దీని నుంచి అంటే చాలామంది దీంట్లోనే ఇమ్మర్స్ అయిపోయి ఒక వర్చువల్ రియాలిటీలోకి వెళ్ళిపోయారు. వర్చువల్ రియాలిటీని మించి వర్చువల్ రియాలిటీ అయిపోయింది అనేసి ఆ వర్చువల్ ఆ ఒక స్పేస్లోనే పయనిస్తున్న వాళ్ళందరికీ ఈ 5 steps అన్నది చాలా ఉపయోగపడతాయి. ఒకటి అంటే మళ్ళీ ఇక్కడ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు ఈ ఒక 5 points ఎజెండాతో ముందుకెళ్తే కనుక యువత దగ్గరికి చాలా వండర్స్ జరుగుతాయి. ఇప్పుడు యువత అయినా, విద్యార్థులైనా, తల్లిదండ్రులైనా ఎస్, ఇవి ఆచరించాలి. రైట్, చెప్పండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనుక ఫస్ట్ కారణం మనం ఇన్ ద ఫస్ట్ హాఫ్లో తెలుసుకున్నాం. అంటే చాలామంది ఏంటంటే బోర్డమ్ నుంచి బయటకు రావడానికి కానీ లేకపోతే కొత్తగా ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవడం కోసం అనేసి ఈ వర్చువల్ దాంట్లో వెళ్తున్నారు, వర్చువల్ వరల్డ్లోకి వెళ్తున్నారు. సో అలాంటి ఇంట్రెస్టింగ్ అయిన గేమ్స్ కానీ లేకపోతే ఇంట్రెస్టింగ్ అయిన యాక్టివిటీస్ కానీ అది కాలేజ్ లెవెల్లో పెట్టడం జరగాలి. అంటే కొన్ని గేమ్స్ అది పెడతారు. ఇప్పుడు రకరకాల గేమ్స్ ఉంటాయి, వాలీబాల్ అవ్వచ్చు, బాస్కెట్బాల్ అవ్వచ్చు, షటిల్ బ్యాడ్మింటన్ కానీ, క్రికెట్ కానీ. సో ఆ ఫిజికల్ లెవెల్లో ఆ గేమ్స్ ఆడితే కనుక ఫిజికల్ గేమ్స్ ఆడాలి, ఫిజికల్ గేమ్స్ ఆడిపించి ఫుట్బాల్, షటిల్. Yes. పిల్లలు అంటే యువత కూడా డైరెక్ట్ వాళ్ళు కూడా క్లబ్స్ ఉన్నాయి కదా, ఎస్ ఎస్ అందులోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. ఎస్, ఈవెన్ స్కూల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. అంటే మన చిన్నప్పుడు కనుక స్కూల్ లెవెల్ కాంపిటీషన్స్ ఉండేవి, రెగ్యులర్ గా ఇన్ హౌస్ కాంపిటీషన్స్ అనేసి ఉండేవి. సో దాంట్లో వాళ్ళు బిజీగా పెట్టాలి. ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ కొంతమంది దాని వైపు వెళ్తున్నారు. ఎస్, వాళ్ళని ప్రోత్సహించాలి. రైట్, స్పోర్ట్స్ వైపుకి ప్రోత్సహించాలి. రైట్, వండర్ఫుల్. అది ఫస్ట్ స్టెప్ అని మనం చెప్పుకోవచ్చు. రైట్. సెకండ్ స్టెప్ ఏంటంటే కనుక ఆ వర్చువల్ వరల్డ్లో వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అని వాళ్ళు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తల్లిదండ్రులు ఎక్స్ప్లెయిన్ చేయాలి, యువత ఒకసారి స్టడీ చేయాలి. అలాగే టీచర్స్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అన్నది తెలియచేయాలి. ఇప్పుడు ఇదే యువత, విద్యార్థులు ఎక్కడ చేసుకుంటున్నారు? ఆన్లైన్లో ఏది చూసినా రేటింగ్ చూస్తున్నారు, ఎస్, దీని లాభాలు ఏంటి అని చూస్తున్నారు. ఒక ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, దానివల్ల నాకు లాభాలా నష్టాలా చూస్తున్నారు. ఎస్, ఏ కాలేజీలో జాయిన్ కావాలి, లాభమా నష్టమా చూస్తున్నారు. అలాగే మీరు ఆడే గేమ్ వల్ల మీకు లాభమా నష్టమా, ఏది ఎక్కువ ఉందో చెక్ చేయాలంటున్నారు మీరు. ఎస్, వండర్ఫుల్ సార్. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నది కూడా మరి స్కూల్ లెవెల్లో కానీ కాలేజెస్ లెవెల్లో కానీ
వాళ్ళు కనుక ఈ యువతకి ఇస్తే కనుక వాళ్ళు ఈ గేమ్స్ ఆడడం ద్వారా వాళ్ళకి వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అన్నది వాళ్ళు తెలుసుకుంటారు. అవేర్నెస్ క్యాంప్స్ అనేది ఉండాలన్నమాట. సో తర్వాత థర్డ్ వచ్చేసి తర్వాత మనకి వాళ్ళలో ఉన్న ఒక హాబీస్ అన్నది జనరేట్ చేయాలి. రైటింగ్ హ్యాబిట్, పెయింటింగ్, లేకపోతే గార్డెనింగ్, కొంతమంది గార్డెనింగ్, స్టాంప్ కలెక్షన్. సో ఇలాంటివన్నీ చాలా అరుదైపోతున్నాయి. యువకు ఎంతోమంది రాసేవారు బుక్కులు, చదివేవాళ్ళు, కానీ వాళ్ళు ఎవరు చదువుతున్నారు? ఎవరు ఏం చదవట్లేదే. కేవలం మనం అంటే వాట్ ఈస్ ఫ్రీ టైంలో ఏం చేస్తున్నాం అంటే కనుక మూవీస్ వెళ్తున్నాం అని చెప్తున్నారు. అదే వాట్ ఈస్ యువర్ హాబీ అంటే వాచింగ్ మూవీస్ లేదా షాపింగ్ అని చెప్తున్నారు. సో అలాంటి హాబీస్ ఉంటే కనుక మనతో మనం కనెక్ట్ అవ్వడానికి అది ఒక మార్గం. అంటే ఒక హాబీని కల్టివేట్ చేసుకోవాలి. ఎస్, మీకు ఏది ఇష్టమైతే అది. సింగింగ్ ఇష్టమైతే సింగింగ్, డాన్సింగ్, ఎనీథింగ్, పెయింటింగ్. రైట్. సో స్టాంప్ కలెక్షన్ ఉండేది ఇంతకు ముందు నిజంగా. ఎస్. అండ్ కాయిన్స్ కలెక్షన్స్ అవన్నీ చాలా అద్భుతంగా దాన్ని డిస్ప్లేలో అది పెడుతున్నప్పుడు ఎంత బాగుంది. అరే ఆ కాలంలో ఇలాంటి ఉండివా, నాణ్యాలు ఉండివా, అది ఇలాంటి స్టాంప్స్ అప్పుడు రిలీజ్ చేయడం జరిగిందా. హాబీస్ స్పేర్ పెట్టాలి. సైన్స్ స్పేర్ పెడుతున్నారు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి. ఎస్, హాబీస్ స్పేర్. వారి హాబీస్ ఏమేమి హాబీస్ ఉన్నాయో నెలకు ఒకసారి అదొక హాబీస్ స్పేర్ వాళ్ళు పెయింటింగ్స్ అది ఎలా అయితే ఎగ్జిబిట్ చేస్తాం, ఇలా హాబీస్ కూడా చేసింది. తర్వాత క్లే మోడలింగ్ ఉండేది. క్లే మోడలింగ్ అంటే క్లే మోడల్ తో చేసి చిన్న చిన్న మోడల్స్ చేసి ఆ బొమ్మలు చేయడం కానీ, ఆ క్లే మోడల్ చేస్తే కనుక అదొక హాబీ కింద జనాలకి, ఆ స్టూడెంట్స్కి పెంపొందించాలి. అంటే స్టూడెంట్స్ చెప్తేనే కదా తెలిసేది. క్లే మోడలింగ్ అన్నది ఒక హాబీ. కొన్ని క్లాసెస్ పెట్టి చూడాలి, ఒక 4 రోజుల పాటు క్లాసెస్ పెట్టాలి. మ్యూజిక్ది ఒక 4 రోజులు క్లాసులు పెట్టి అందరినీ అటెండ్ అవ్వమని చెప్పాలి. నచ్చినా నచ్చకపోయినా దాన్ని వచ్చి ఒక 30%, 40% మందికి నచ్చుతుంది. క్లే మోడలింగ్ కొంత 40% నచ్చుతుంది. పెయింటింగ్ అన్నది ఒక 20% మందికి నచ్చుతుంది. మ్యూజిక్ అన్నది వేరే వాళ్ళకి నచ్చచ్చు. డ్యాన్స్ అనేది వేరే వాళ్ళకి నచ్చచ్చు. అంటే 4-5 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఏంటి, ఇలా వాళ్ళకి నచ్చిన హాబీస్ ఏంటి, వాళ్ళకి ఏం ఇష్టం అన్నది వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఆ ఆప్షన్ ఇవ్వకపోతే కనుక ఎలా తెలుస్తుంది? ఎస్ సార్, ఇదంతా మనం స్కూల్లో ఇంట్రడ్యూస్ చేసాం. మండే టు ఫ్రైడే రెగ్యులర్ సీరియస్ గా స్కూల్ రన్ అవుతుంది. ఎవ్రీ సాటర్డే నో స్కూల్, నో రెగ్యులర్ సబ్జెక్ట్స్. ఏం పెట్టే వాళ్ళం, ఒక క్లాస్ కి రీడింగ్, ఫాస్ట్ రీడింగ్ ప్రైజెస్, ఇంకో క్లాస్ కి డాన్స్, ఇంకో క్లాస్ కి సింగింగ్. వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్ని వాళ్ళ క్లాస్ రూమ్ లోనే చేసుకుంటారు. ఆఫ్టర్ 3 o'clock ఇదంతా మార్నింగ్ వరకు జరుగుతుంది. 3 o'clock అసెంబ్లీ టోటల్ ఉంటది. వారు ఎవరెవరు ఏం ఎగ్జిబిట్ చేశారో స్టేజ్ మీద ఎగ్జిబిట్ చేస్తారు. బెస్ట్ ప్రైజెస్ ఇస్తాం. ఎవ్రీ వీక్ ఐ యూస్ టు రన్ దిస్ కంటిన్యూస్లీ. 2008, 9, 10 వరకు కంటిన్యూస్ గా రన్ చేశాము. ఆ ఒక్క డే కోసం మిగతా మండే టు ఫ్రైడే ఫోకస్డ్ గా చదువుతారు, హెల్దీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మార్నింగ్ మెడిటేషన్ తో పాటు ఇది ఇంప్లిమెంట్ చేసాం మనం. అండ్ కొన్ని కాలేజెస్ కూడా గైడ్ చేసాం మనం. అద్భుతంగా ఉంది. ఎస్ సార్, దిస్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్ అన్నది పెట్టాలి. అంటే కొత్త అంటే విండ్ మిల్ ఉంది, తర్వాత బయోగ్యాస్ ఉంది, దాని జనరేషన్ ఎలా చేయాలి, అదే సోలార్ ఎనర్జీ. అంటే మేము చిన్నప్పుడు ఏంటంటే సోలార్ది తయారు చేసామండి. సోలార్ ప్యానెల్ చేసి దాంట్లో మేము ఒక ఫుడ్ పెట్టి సన్లో పెట్టేవాళ్ళం. ఆ ఎనర్జీతో అది కొంతసేపు అయిన తర్వాత అవి ఉడికిపోయేది అన్నం. సో అంటే మనకు ప్రాక్టికల్ గా తెలిసింది, ఓహో సోలార్ కుక్కర్ ద్వారా ఇలాంటివి జరుగుతాయి, ఇలాంటి తెలుస్తాయి. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి కాకుండా కనీసం ఆల్టర్నేట్ మంత్ సైన్స్ ఎగ్జిబిషన్ స్కూల్లో పెట్టుకోవాలి. స్కూల్ పెట్టాలి. ఆ విండ్ మిల్ ఉంటుంది. ఆ విండ్ మిల్ తిరగడం ద్వారా వచ్చే లాభాలు ఏంటి, అయితే ఈ హైడ్రాలిక్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిలో వచ్చే లాభాలు ఏంటి, సో రకరకాల అంటే ఎక్విప్మెంట్స్ ద్వారా మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అని ఆ ప్రాక్టికల్గా ఆ స్టూడెంట్స్ ఒక టీమ్ కింద తయారు చేసి వాళ్ళకి ఇలాంటి గేమ్స్ ఇచ్చి అంటే ఇలాంటి వర్క్ ఇచ్చి మీరు చేయండి అనేసి. మాకు చిన్నప్పుడేమో ఎలక్ట్రిసిటీతో ఆ డయోడ్ అది చేసి దానికి ఎలా పెట్టుకోవాలి అని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దాంట్లో మాకు గైడెన్స్ ఇచ్చేవారు. అంటే మాకు ట్రైనింగ్ ఇచ్చేవారు. అంటే ఎలా చిన్న ఎలక్ట్రికల్ వర్క్స్ అది ఎలా చేసుకోవాలనేసి. అలాగే పరిశుభ్రంగా ఎలా అట్టే పెట్టుకోవాలి మన క్యాంపస్ని. మన SUPW అనేసి ఒక పీరియడ్ ఉండేది. దాంట్లో మనం శుభ్రంగా మన లైబ్రరీ అంతా సరిగ్గా పెట్టుకోవడం, మనం పరిశుభ్రంగా ఉంచే మన క్యాంపస్ అంతా ఎలా నీట్గా అట్టే పెట్టుకోవాలి, అక్కలేని గడ్డి మొక్క అంతా తీసేసేయడం, ఇవంతా కూడా మాకు నేర్పించేవారు. సో అదంతా కూడా యువతకి నేర్పించాలి. నేర్పిస్తే కనుక వాళ్ళు రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఇల్లు ఎలా సర్దుకోగలుగుతారు,
ఇల్లు ఎలా నీట్ అండ్ క్లీన్గా ఎలా పెట్టుకోగలుగుతారు, ఇవన్నీ అంశాలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. అంటే రియాలిటీగా ఈ వరల్డ్లో ప్రపంచంలో ఉండాలంటే కనుక ఇవన్నీ కూడా నేర్పించాలి. అలాగే ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్. మీరు అన్నట్టు సార్ ఇదంతా ఎక్కడ పాసిబుల్ అవుతుంది అంటే ఎస్ స్కూల్ కాలేజ్ ఎన్విరాన్మెంట్లోనే పాసిబుల్. ఎస్ ఇంట్లో తక్కువ టైం ఉంటున్నారు యువత, అవును, పిల్లలు కూడా. అవును. పొద్దున ఎప్పుడో 7 to 7 12 hours అయిపోయింది. ఎస్ సిటీలో అంటే తక్కువ, కానీ బయట 7 to 7. అంటే ఏంటి, ఈ 12 hours ఇదే కనుక కరికులం ఇలా యాడ్ చేయగలిగితే ఎస్ అడిక్షన్కి వెళ్ళరు అనేది ఒక సైకాలజిస్ట్గా చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా. ఎస్ సార్, ఇది ఒక అకాడమిక్లో రావాలా. ఎస్ రైట్. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తక్కువ టైమే కాబట్టి, తక్కువ టైం ఉంటుంది కాబట్టి పెద్దగా అంటే వాళ్ళు బయట ఉన్నప్పుడే, అంటే మన స్కూల్ రూమ్కే అంటే కాలేజెస్లో కూడా రూమ్స్కి అంకితం చేయకుండా ఆ గేమ్స్ ఎన్విరాన్మెంట్లో అంటే ఆ ప్లే గ్రౌండ్లో తీసుకెళ్ళడం, అలాగే ఒక బొటానికల్ గార్డెన్లో వెళ్ళి ఇలాంటి మొక్కలు ఉంటాయి, దీనివల్ల ఇలాంటి లాభాలు ఉంటాయని చెప్పడం, లేకపోతే పార్క్స్కి తీసుకెళ్ళడం. సో అక్కడ వాళ్ళని అక్కడ ఆ పార్క్స్లో వాళ్ళకి ఆడించడం. తర్వాత మనకి న్యాచురల్ గేమ్స్ అయినా కబడ్డీ, ఖోఖో, ఇవరకు ఈ గేమ్స్ అన్ని చాలా న్యాచురల్గా ఉండేవి. వండర్ఫుల్. ఇప్పుడు అసలు ఆ గేమ్స్ లేవు కదా. ఇవరకు మేము గోళీలాటలు ఆడుకునేవాళ్ళం, ఇప్పుడు ఎవరు ఆడుతారు గోళీలాటలు? ఫీల్డ్ ట్రిప్స్ పేరుతో ఫీల్డ్ ట్రిప్స్ పేరుతో ఫస్ట్ టు 5th class వాళ్ళని వెజిటబుల్ మార్కెట్కి తీసుకెళ్తాం. ఎస్, వాడిని వదిలేస్తాం ఎక్కడెక్కడ ఏమున్నది, వాళ్ళే వెళ్ళి మాట్లాడతాడు, ఇది ఏ కర్రీ, ఏ కూర, ఇదేంటి అదేంటి అని తెలుసుకొని వస్తాడు తెలుగులో. ఎస్, దాని తర్వాత ఇంగ్లీష్లో చెప్తాం మనం. ఎస్, ఇలా వెజిటబుల్స్ బ్యాంకుకి తీసుకెళ్ళాం మనం ఒకసారి ఫీల్డ్ ట్రిప్. ఎస్, బ్యాంక్ అసలు ఏంటిది ఏముంటుంది మేనేజర్తో మాట్లాడిచ్చాం హై స్కూల్ పిల్లలకి. ఎస్, వాడికి డ్రాఫ్ట్ ఫిలప్ చేయడం, ఇప్పుడు అంతా ఆన్లైన్లో టకటకటకా ఫిలప్ చేస్తారు మనకన్నా ఫాస్ట్. ఎస్, ఫిజికల్గా బ్యాంకు కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అది ఫిలప్ చేయడం రావాలిగా, ఇంతమందికి వచ్చా అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. ఎస్, మాకు అదే మా చిన్నప్పుడు అంటే పేరెంట్స్ వాళ్ళు చెప్పేవారు అనమాట, బ్యాంక్ తీసుకెళ్ళి సో మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఇలా క్యాష్ ఇస్తారు, నేను క్యాష్ ఇలా డిపాజిట్ చేయాలని. అప్పుడు స్టూడెంట్స్ అకౌంట్ అనేది అకౌంట్ కూడా అకౌంట్ ఓపెన్ చేయించేవారు. సో ఆ విధంగా మరి పేరెంట్స్ టీచర్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఎలాగొస్తే కనుక రియల్ లైఫ్లో ఏమేమి జరుగుతుంది, సపోజ్ నీకేమైనా జ్వరం వచ్చింది, నువ్వు హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి, లేకపోతే ఏదైనా బలానా చోట తప్పిపోయో మన ఇంటికి ఎలా రావాలి అని, ఎమర్జెన్సీ నెంబర్స్ అని ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి, లేకపోతే ఇలాంటి అంటే డే టు డే యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. అక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకురా, అవసరం ఉన్నా లేకపోయినా కానీ షాప్కి ఈ బ్యాగ్లు ఇచ్చి కొనుక్కు అంటే వాళ్ళకి తెలుస్తుంది. కాదు సార్, ఇప్పుడు మొబైల్ ఇస్తే చాలు వాడి ఇంట్లో కూర్చొని బుక్ చేసి తెప్పిస్తాడు కదా సార్. తెప్పిస్తారు, కానీ మన ఫిజికల్ లెవెల్లో ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలి. అంటే ఈ వర్క్ మార్కెట్ అంటే మీరు అన్నట్టుగా ఫిజికల్ మార్కెట్ ఉంది, ఇప్పుడు అది కూడా వర్చువల్ మార్కెట్ అయిపోయింది. మార్కెట్ కూడా వర్చువల్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి ఏదైనా కావాలంటే ఎందుకు అంత టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఎస్, కమాన్ టకటకగా బుక్ చేస్తే వచ్చేస్తుంది అది. ఎస్, సో అంచేత ఈ వర్చువాలిటీ అన్నది చాలా మటుకు అవసరం. ఇప్పుడు ఇంకొక పాజిటివ్ దాంట్లో చూస్తే కనుక సపోజ్ ఈ ఊరికి డ్రైవింగ్ అంటే కనుక ఫిజికల్ కార్ నేర్చుకోవాలని ఇస్తుంది. ఇప్పుడు సిమ్యులేటర్స్ అన్ని వచ్చేస్తున్నాయి. అంటే కార్ వీల్ ఉంటుంది, మీకు గేర్ అది ఉంటుంది, పెద్ద స్క్రీన్ ఉంటుంది. సో ఆ కార్ డ్రైవ్ చేస్తూ ఆ రియల్ సిమ్యులేటర్ టెక్నిక్ ద్వారా మీరు నేర్చుకోగలుగుతున్నారు అనమాట. డ్రైవింగ్ స్కూల్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా. సో అది సిమ్యులేటర్ టెక్నిక్ ద్వారా నేర్చుకోగలుగుతున్నారు. డైరెక్ట్ కార్లో డ్రైవ్ చేస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది కూడా వచ్చింది. అలాగే మీరు ఫ్లయింగ్ క్లబ్స్ ఉంటాయి. ఫ్లయింగ్ క్లబ్స్ లో ఏంటంటే కనుక ఈ వర్చువల్ గా మీకు పెద్ద స్క్రీన్ మీద అంటే ఆ చిన్న ఫ్లైట్ ని, గ్లైడర్ ని ఎలా ఎగిరించాలి అన్నది ఆ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక సిమ్యులేటర్ టెక్నిక్స్ లో మీరు వచ్చేసిందంటే కనుక ఎస్ యూ కెన్ ఫ్లై ఏ గ్లైడర్. వండర్ఫుల్. అలాగే మీరు స్పేస్లో వెళ్ళాలంటే కనుక స్పేస్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందో అలాంటి ఎన్విరాన్మెంట్ తయారు చేసి సిమ్యులేషన్ టెక్నిక్స్ ద్వారా తయారు చేసి అలాంటి ఎన్విరాన్మెంట్ తయారు చేసి, సో అంచేత ఫ్యూచర్లో ఆస్ట్రోనాట్ అవ్వాలి అని స్టూడెంట్స్ అనుకుంటే కనుక అలాంటి ఎన్విరాన్మెంట్లో తీసుకెళ్ళి మీకు అక్కడ గాల్లో ఇలా తేలుతూ ఉంటారు. అంచేత ఇక్కడ కూడా వీళ్ళు గాల్లో తేలుతూ ఉంటారు. అక్కడ పడుకోవడానికి అది ఉండదు, కానీ ఆ లిమిటెడ్ స్పేస్లోనే మీరు ఎలా పడుకుంటారు, ఒక ఆస్ట్రోనాట్ ఎలా టైం స్పెండ్ చేస్తారు, సో ఇవన్నీ కూడా ఆ వర్చువల్గా చూపించడం జరుగుతుంది. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. ఎస్, యువత వారు ఎందులో ఏ గోల్ సాధించాలనుకున్నారో దాన్ని వర్చువల్ గా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి మీ ఇమాజినేటివ్ పవర్ ని పెంచుకోవచ్చు దీంతో, ఇప్పుడున్న టెక్నాలజీతో. ఎస్, వండర్ఫుల్ సార్. సో చివరిగా మీ మెసేజ్, యువర్ మెసేజ్ టు యూత్. ఎస్, అండ్ దిస్ ఈస్ ఎ వెరీ వండర్ఫుల్ పీరియడ్, అండ్ 21st century ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ పీరియడ్. అంటే ఎన్నో కొత్త మరి ఇన్వెన్షన్స్కి, డిస్కవరీస్కి నాంది పలికిన ఈ 21st century. సో యువత కూడా మరి ఆ ఒక టెక్నాలజీతో కలగలిపి ఉండాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, ఆ మంచి ఏంటి చెడు ఏంటి అన్న అంశాలు కూడా నేర్చుకుని
వాడి అభివృద్ధికి ఏమేమి ఉపయోగపడుతుందో వాటన్నింటినీ కూడా ఈ టూల్స్ కింద ఉపయోగించుకుని మనం ముందుకు సాగాలి. అంటే ఈ టెక్నాలజీ అన్నది మనకి ఉపయోగపడాలి, అది మన కంట్రోల్లో ఉండాలి, మన టెక్నాలజీ కంట్రోల్లో ఉండకూడదని ఈ చిన్న మనమ అన్నది ఈ యువత తెలుసుకోవాలని నా తరఫు నుంచి నేను ఒక సందేశం కింద ఇస్తున్నాను. వండర్ఫుల్, దట్ ఈస్ ది మెసేజ్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈనాటి వర్చువల్ గేమ్స్. విన్నారు కదా మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. మీరున్నదే ఈ 21st సెంచరీ, ఈ టెక్నాలజీ ఎరాలో ఉన్నారు మీరు, మాకన్నా హైలీ అడ్వాన్స్డ్. మరి మేమేంటి చెప్పేది అనుకుంటున్నారా? మేము చెప్పాల్సింది ఒకటే, దాన్ని సరిగ్గా ఉపయోగించడానికి కావలసిన ఎనర్జీ సపోర్ట్ కోసమే మీ పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా ఎవరైనా మేమైనా చేసే ప్రయత్నం అదే. మా చిన్ననాటి రోజుల్లో మా ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ని మీరు మిస్ అవుతున్నారు అనే ఒక భావనతో ఇవన్నీ మీకు అందియడం జరుగుతుంది. టెక్నాలజీని వాడండి, అది మీ గ్రోత్కి యూజ్ అయ్యేటట్టుగా, అంతేగాని మీలోని లేని నెగటివ్ క్వాలిటీస్ కోసం కాకుండా మీ గ్రోత్కి ఉపయోగిస్తే అద్భుతంగా ఎదుగుతారు. ఇప్పుడున్న టెక్నాలజీతో ఎదిగిన వాళ్ళని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇంత భయంకరమైన టెక్నాలజీలో ఉన్న, ఇంత నెగిటివిటీస్ ఉన్నా చాలామంది ఎదుగుతున్నారుగా, ఎదుగుతున్న వాళ్ళని చూస్తున్నాంగా. ఆ ఎదుగుతున్న వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ, టెక్నాలజీని మనం వాడాలి తప్ప మనల్ని టెక్నాలజీ వాడుకునే స్థాయికి దిగజారద్దని కోరుకుంటూ, దీని కంట్రోల్ రావాలి అంటే రెగ్యులర్గా ధ్యాన సాధన చేయండి. ధ్యాన సాధనే మీకు ఆ బార్డర్ లైన్ని నేర్పిస్తుంది, ఆ మధ్య మార్గాన్ని, ఆ మిడిల్ పాత్ ఫోల్డ్ని నేర్పిస్తుంది, ఆ థిన్ ఎయిర్ లైన్ డిఫరెన్స్ని మీకు తెలియజేస్తుంది అని కోరుకుంటూ, యువత విద్యార్థులందరూ కూడా వీడియో గేమ్స్ని వాడండి, ఎంజాయ్ చేయండి. బట్ అది ఎంజాయ్మెంట్ ఇచ్చే వరకే ఉండాలి తప్ప మిమ్మల్ని ఆడించే వరకు వెళ్ళొద్దని కోరుకుంటూ, దానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి. ఈరోజు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఈ రోజు నుంచి మీరు ఏం చేయబోతున్నారు, ఇంకా మీకు ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలో మాకు మెన్షన్ చేస్తే అలాంటివి అందిస్తాం. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.